ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదాలు వచ్చి తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల మొదట్లో కొద్ది రోజులు పొలిటికల్గా యాక్టివ్గా కనిపించారు. పాదయాత్ర పేరుతో హడావిడి చేశారు. కొన్నిసార్లు ఆమె మాటల పరిధి దాటడంతో పోలీసులు అరెస్టు కూడా చేశారు. అంతేకాకుండా ఆమెను గృహ నిర్బంధంలోనూ ఉంచారు. కోర్టు అనుమతితో మళ్ళీ ఆమె పాదయాత్ర ప్రారంభించారు. ఎన్నో ఆశలతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అనుకున్నారు. కానీ తీరా పోటీ చేసే నాటికి రాజకీయంగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అలాగే ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. కడప జిల్లా వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. రాజశేఖర రెడ్డి హయాం నుంచి నేడు జగన్ వరకు ఆ కుటుంబం పట్టు నిలుపుకుంటూ వస్తుంది. అందుకే షర్మిల అడుగులతో కడపలో కొత్త చర్చకు తెరతీసినట్టయింది. ఒకవేళ షర్మిల పోటీ చేస్తే వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందన్నది చర్చ. అయితే ఎట్టి పరిస్థితుల్లో షర్మిలపై సొంత కుటుంబ సభ్యులను జగన్ బరిలో దింపరని, అదే చేస్తే వైఎస్ వివేక హత్య నేపథ్యం మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగని సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి సైతం పక్కకు తప్పిస్తారని టాక్ నడుస్తుంది. జిల్లాలో జమ్మలమడుగుతో పాటు మైదుకూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను జగన్ మార్చున్నట్టు తెలుస్తుంది. అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయిస్తారని సమాచారం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా డాక్టర్ సుధీర్ రెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని ఎదుర్కోవాలంటే వైఎస్ కుటుంబ సభ్యులు అయితేనే సరిపోతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. అటు మైదుకూరు స్థానం విషయంలో సైతం జగన్ పునరాలోచన చేస్తున్నారు. అన్నింటికీ మించి షర్మిల కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తే జగన్ ఎలాంటి వ్యూహం అమలు చేస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజకీయాల్లో సెంటిమెంట్లకు తావు లేదని, జగన్ దానిని పట్టించుకోరని ఒక ప్రచారం ఉంది. షర్మిలను ధీటుగా ఎదుర్కొనకపోతే అది మొదటికే మోసం వస్తుందని, అందుకే బలమైన అభ్యర్థిని ఆమెపై దించుతారని, లేదంటే అంతకు మించి వ్యూహాన్ని అమలు చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరి పగ్గాలు అందుకొని కడప లోక్సభ స్థానానికి షర్మిల పోటీ చేస్తారనే సంకేతాలు ఇస్తే అందుకు తగ్గ వ్యూహాలు రచించేందుకు జగన్ సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే షర్మిల అడుగులను బట్టి జగన్ వ్యూహాలు ఉంటాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే షర్మిల కూడా గెలుపు కోసమే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి కడప పోటీ రసవత్తరంగా సాగడం ఖాయంగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.